చంద్రబాబు ఎప్పుడు కూడా దురాలోచనతోనే ఇవన్నీ కూడా చేస్తాడు. అధికారంలో మోసపూరితంగా అధికారంలోకి వస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి పూర్తి స్థాయిలో మోసం చేశాడు. దాదాపు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే ఈ మన దేశానికి సంబంధించిన ఒక సంవత్సర బడ్జెట్ ఈ హామీలకంతా కూడా కావాల్సి వస్తుంది. మరి ఇక్కడ ఏమి కూడా లేదు. నిన్న కూడా 2,000 కోట్లు అప్పు చేశాడు. దాదాపు ఇప్పటికీ 2,09,000 కోట్లు ఈ 15-16 నెలల్లోనే అప్పు చేయడం జరిగింది. మరి ఇంత దారుణంగా అప్పులు చేస్తూ చెప్పిన హామీలు ఏవి నెరవేర్చకుండా, అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేయకుండా, కేవలం ఈ పోలవరాన్ని కూడా వదిలేసి కేవలం అమరావతి అని చెప్పి అమరావతిని పట్టుకొని అక్కడంతా కూడా 93,000 కోట్లు టెండర్లు పిలిచి 8-10% వాళ్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 8% దోచుకోవడం జరిగింది. ఇదే అందరికీ తెలుసు. ఏ బిల్డర్ని అడిగినా, ఏ కాంట్రాక్టర్ని అడిగినా, ఏ కంపెనీని అడిగినా కూడా 8% చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు మొబిలైజేషన్ అడ్వాన్స్లు అని చెప్పి అందరికీ తెలుసు. మరి ఇంత ఘోరంగా పరిపాలన చేస్తా ఉన్నాడు. పరిపాలన గురించి పట్టించుకోవడం లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అణగదొక్కాలనే ఆలోచనతో పనిచేస్తా ఉంది తప్ప ఈ ప్రభుత్వం రాష్ట్రానికి సేవ చేయాలా, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలా, చెప్పిన హామీలు నెరవేర్చాలా, అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగేట్లు చూడాలని చెప్పి ఆలోచన చేయలేదు. ఇది తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దీనికి తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో జవాబు చెప్తాయి.